ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తోంది. 7 రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 2 రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తి కాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు సహా భారీ పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ రేయింబవళ్లు కొనసాగుతోంది. పనులను చేపట్టిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ బెకెమ్ ఇన్ఫ్రా 7 రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం గేట్ల ఏర్పాటు సహా ఇటీవల కొట్టుకుపోయిన పులిచింతల గేటును సమర్థంగా ఏర్పాటు చేసిన అనుభవం ఉండటంతో ఈ సంస్థకే దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు, బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అపార అనుభవం కలిగిన ఇంజనీర్ల పర్యవేక్షణలో ఆ సంస్థ సిబ్బంది రేయింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వేగంగా వచ్చిన 3 పడవలు గేట్లకు బలంగా ఢీకొనడంతో 67, 68, 69వ నంబర్ గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 67, 69 నంబర్ గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏమాత్రం పనికిరాని విధంగా ధ్వంసమయ్యాయి. గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత 69వ గేటు వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. భారీ కట్టర్లు, యంత్రాలతో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ ను 2గా చేశారు. ఒక్కొక్కటి 17 టన్నుల బరువున్న ఈ కౌంటర్ వెయిట్లను భారీ క్రేన్ల సహాయంతో ప్రకాశం బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం గేటును కిందకు దించి ప్రవాహాన్ని నిలిపివేశారు. శుక్రవారం 67వ గేటు వద్ద దెబ్బతిన్న మరో కౌంటర్ వెయిట్ ను బెకమ్ ఇన్ఫ్రా సంస్థ నిపుణులు తొలగించారు. 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతూ ఉండగానే అనుభవజ్ఞులైన ఇంజనీర్లు బ్యారేజీ గేట్లపై నిలబడి సాహసోపేతంగా ధ్వంసమైన కౌంటర్ వెయిట్ ను తొలగించారు. 2 భారీ క్రేన్లతో బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం 67, 68, 69వ గేట్లను కిందకు దింపి దిగువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. బ్యారేజీకి అడ్డుగా వచ్చిన 3 భారీ పడవల తొలగింపు ప్రక్రియను నిపుణులైన ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. గేట్లను ఢీకొన్న అనంతరం బోల్తా పడి ఉండటం, వాటిలోకి పెద్ద ఎత్తున ఇసుక, బురద వెళ్లి కూరుకుపోవడంతో కదలలేదు. దీంతో 2 వైపులా బలిష్టమైన చైన్లను కట్టి వెయిట్ లిఫ్టింగ్ క్రేన్లతో సిబ్బంది మాన్యువల్ విధానంలో బోట్లను మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానంలో పడవలు మామూలు స్థితికి వస్తే ఎగువన పున్నమి ఘాట్ వైపు నుంచి భారీ పడవలను తీసుకువచ్చి లంగర్ వేసి వెనక్కి లాగి తీయనున్నారు. మామూలు స్థితిలోకి రాకపోతే గ్యాస్ కట్టర్లతో పడవలను కోసి ముక్కలైన భాగాలకు లంగర్లు కట్టి వెనక్కి లాగి తొలగించేలా ఇంజనీర్లు కార్యాచరణ అమలు చేస్తున్నారు. పడవలు వెనక్కి తీసే క్రమంలో ఎక్కడా అదుపు తప్పి వెనక్కి రాకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మధ్య వరకు వెళ్లి అదుపు తప్పి మళ్లీ ముందుకు వచ్చి గేట్లను ఢీకొంటే అనర్థాలు జరిగే ప్రమాదం ఉన్నందున ఎక్కడా అలాంటి లోపాలకు తావివ్వకుండా నిపుణులైన ఇంజనీర్లు మార్గదర్శకం చేస్తూ పనులు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నంలోపు 3 పడవలను బయటకు తీయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ, డ్యాం సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మూడు కౌంటర్ వెయిట్లు దెబ్బతినడంతో వాటి స్థానంలో అమర్చేందుకు అధునాతన కౌంటర్ వెయిట్లు తయారయ్యాయి. బెకెమ్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన హైదరాబాద్ వర్క్షాప్ లో అధునాతన కౌంటర్ వెయిట్లు విజయవాడకు తరలించారు. గేట్ల ఏర్పాట్లు, నిర్వహణలో అపార అనుభవం ఉన్న నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు ఆదేశాల మేరకు స్టీల్ తో వీటిని తయారు చేశారు. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ 17 టన్నులుండగా అంతే బరువుతో స్టీల్ తో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను 67, 69 గేట్ల వద్ద ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమర్చనున్నారు. బ్యారేజీ గేట్ల వద్ద ఇరుక్కున్న భారీ పడవలను బయటకు తీశాక కౌంటర్ వెయిట్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. కన్నయ్య నాయుడు స్వీయ పర్యవేక్షణలో గేట్లు అమర్చే పనులను చేపట్టనున్నారు.